డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం గాలింపు కొనసాగుతుంది. నిన్న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాకుండా వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఒంగోలు పోలీసులు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్మ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అటు వర్చువల్ విధానంలో ఆర్జీవీని విచారించాలని ఆయన తరపు లాయర్లు కోరుతున్నారు. దీనికి పోలీసులు అంగీకరించడం లేదు. మరోవైపు వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం గాలింపు కొనసాగుతుంది. నిన్న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాకుండా వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో ఒంగోలు పోలీసులు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్మ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అటు వర్చువల్ విధానంలో ఆర్జీవీని విచారించాలని ఆయన తరపు లాయర్లు కోరుతున్నారు. దీనికి పోలీసులు అంగీకరించడం లేదు. మరోవైపు వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఒంగోలు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ఇప్పటికే 2 బృందాలు హైదరాబాద్ లో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరో బృందం చెన్నైలో గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐటీ కోర్ సాయంతో వర్మ ఎక్కడున్నారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు గాలింపై కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే నిన్న ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాకుండా రామ్ గోపాల్ వర్మ గైర్ హాజరు అవడం మీద పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినా గానీ రామ్ గోపాల్ వర్మ విచారణకు రాకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మని ఖచ్చితంగా ఒంగోలు తీసుకొచ్చి విచారిస్తామని చెప్తున్నారు. అలాగే ఈ రోజు రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ముందస్తు ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో తన మీద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పని ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ కూడా విచారణకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏదైతే హైకోర్టు నుంచి వచ్చే తీర్పు ఉత్తర్వుల ప్రకారం రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోనే ఉంటారా లేకపోతే వెలుగులోకి వస్తారన్న విషయం చూడాల్సి ఉంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ వెంకట్రావు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వెయిట్ చేస్తున్నా, బయట వెయిట్ చేస్తున్నా. ఏపీ పోలీసులు వచ్చిన ఆర్జీవీ నేడు మరోసారి విచారణ